Don Bosco is celebrating. GHS 76 for 2, 10 overs. GHS best batsman Captain Gautam and Siddhant are the two ఆడుతున్నారు. A wonderful partnership is building between them. అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137 నాట్ ఎ బ్యాడ్ స్కోర్. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బి ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. బ్యూటిఫుల్ షాట్. దట్స్ ఎ బ్యాడ్ బాల్. దిస్ మస్ట్ బి అవుట్. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుంది అదే జరుగుతుంది సార్. Come on, boys. ఫస్ట్ రౌండ్ లోనే మన వాళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. Oscar, get to wicket, Ram. Okay? Yes, one more wicket. That's all. ఇది ఏమన్నా మన కొత్త సార్? Vivek slices the ball. Catch it! Catch it! Will he take the catch? All eyes on young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the MS Mud tournament. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు. మీ ముహూర్తం అస్సలు బాలేదు. వెల్ డన్ బాయ్స్. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి. మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే? హే బచ్చే లోగ్, కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకి భాయ్, బిస్కెట్ నాకా? छोड़ दे बे, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటం లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్, వి షుడ్ ఎంజాయ్ ఇట్ సర్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చేయించుకుంటున్నావా? లేదు సార్. Who can solve this problem? Varun? ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివేలా? అయిపోయింది, సర్వనాశనం
నాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటీగాడైతే పైకి రాలేదా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ కర్మ. జానమియా జీ సాబ్. మీరు స్కూల్ కి ఎప్పుడు ఇచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. 100. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా. మరి కెప్టెన్ చేదస్తాం ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ? పద పద. ఏమండి నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేల్ ధడేల్ అయిపోదు, చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా? క్రికెటా బాక్సింగా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, for ML Jaisimha ఇంటర్-స్కూల్ ఫైనల్ కి అందరికీ స్వాగతం. ఎవరి ప్లేస్ తోటి GHS ఎలా తలపడుతుందో చూడండి. అందరూ GHS ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, GHS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవరి ప్లేస్ టాస్ బ్యాటింగ్ ఇచ్చారు. జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో. హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్. ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ GHS టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో